చిన్నపిల్లల్ని అమ్ముతున్న గ్యాంగ్ ని మల్కాజ్గిరి జోన్ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు, శిశు సంక్షేమ శాఖ అధికారులు దాడి చేశారు. 4 నెలల మగ శిశువును ప్రసన్న, లక్ష్మి మహిళలు కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కీసర పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, సోషల్ మీడియాలో ఎక్కువగా చిన్నపిల్లలు నమ్మే గ్యాంగులు తిరుగుతున్నాయంటూ కూడా కొన్ని వీడియోస్ ట్రోల్ అవుతా ఉన్నాయి. అదే రకంగా ఎస్ఓటి పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఎస్ఓటి మల్కాజ్గిరి జోన్ పోలీసులు ఈ రోజు దాడి చేసి పట్టుకున్నారు. మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు అలాగనే శ్రీ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఈ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ చౌరస్తా దగ్గర దాదాపుగా 4 నెలల మగ శిశువుని ప్రసన్న లక్ష్మి అనే మహిళలు చిన్నపిల్లలు అమ్మే గ్యాంగ్ గా గుర్తించి వాళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరుగుతా ఉంది. అయితే ఇక్కడ కొంతమంది పేదవాళ్ళను టార్గెట్ చేసుకొని ఇక్కడ సంతానం లేని వారికి వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతున్నట్టు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ కీసర పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడ చౌరస్తా దగ్గర వీళ్ళు ఒక మగ శిశువుని 4 నెలల మగ శిశువుని అమ్ముతుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం ఎవరైతే ఇద్దరు మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రసన్న అలాగే లక్ష్మి అనే మహిళ ఇద్దరు కూడా ప్రస్తుతం పోలీసులు కస్టడీ తీసుకున్నారు. అయితే వీళ్ళు ఒక మగ శిశువు 4 నెలల మగ శిశువుని రెడ్ హ్యాండ్ గా అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళు గతంలో ఇంకా ఎంతమందిని ఈ రకంగా తీసుకుని అమ్మారు, తర్వాత ఎవరికి అమ్మారు, ఎంత మేరకు డబ్బులు వీళ్ళు తీసుకున్నారు, తర్వాత దీంట్లో అంటే వీళ్ళిద్దరు మహిళల వెనుక ఇంకెవరైనా గ్యాంగ్ ఏమైనా ఉందా యాంగిల్లో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.